హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ నాయుడు రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఈరోజు వచ్చేసి మెయిన్ టాపిక్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్డుపై కీలక నిర్ణయం తీసుకున్నటువంటి గవర్నమెంట్ అండి. దాదాపుగా ఆ ప్రాంతంలో భూసేకరణ ప్రక్రియ మొత్తం కూడా షురు అయింది. అలా దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తున్నాం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అప్డేట్ వచ్చేసిందండి. వట్టిచెరుకూరు మండలంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూమిని సమాచారం సేకరించారు. చేబ్రోలు మండలం నుండి వట్టిచెరుకూరు మండలంలోకి ఓఆర్ఆర్ ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మ్యాపింగ్ ఇచ్చారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 70 మీటర్ల వెడల్పులతో కాకుండా 140 మీటర్ల వెడల్పుతో నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ క్రమంలో అమరావతి అంతర్జాతీయ స్పోర్ట్స్ మీటు, అంతర్జాతీయ విమానాశ్రయం, క్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. దీంతో అమరావతి వాహనాలు రాకపోకలు పెరుగుతాయని, భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకుని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పును 70 మీటర్ల నుంచి 140 మీటర్లు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి చాలా సంతోషకరమైన వార్త. అంతేకాకుండా మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు, తెనాలి మీదుగా గ్రీన్ ఫీల్డ్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించనున్న సంగతి తెలిసిందే. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును గతంలో 70 మీటర్ల వెడల్పుతో 180 కిలోమీటర్ల మేరకు నిర్మించాలనే ప్రణాళిక రచించారు. అయితే అమరావతి నగరం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అమరావతి ఓఆర్ఆర్ 150 మీటర్ల వెడల్పుతో నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ ప్రతిపాదన కేంద్రం ఇటీవల ఆమోదం చెందింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును 140 మీటర్ల వెడల్పుతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. విజయవాడ తూర్పు బైపాస్ స్థానంలో ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేలా 2 చోట్ల లింక్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించింది. అనంతవరపాడు పరిధిలోకి ప్రవేశించి అక్కడ నుంచి విజనంపాడు, చామర్లమూడి, కన్నుతల, పుల్లడిగుంట, కొన్నెపాడు పంట పొలాల మీదుగా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళనట్లు సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించి సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో భూసేకరణ ప్రక్రియను కసరత్తు జరగబోతుంది. పెదకవరపాడు, అమరావతి మండలాల్లో భూసేకరణ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పు 70 మీటర్ల నుంచి 140 మీటర్లు పెంచుతున్న నేపథ్యంలో అదనపు 70 మీటర్ల వెడల్పునకు అవసరమయ్యే భూసేకరణ భరించనుంది. మరోవైపు అమరావతి అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇదైతే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం భూసేకరణ చేపట్టాలన్న నిర్ణయం కూడా అందరికీ తెలిసిన విషయం కాబట్టి అవసరమైన భూములు సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. గ్రామాల వారీగా పంట భూములు, సర్వే నెంబర్లు, ఎల్పీ నెంబర్లు వివరాలకు సేకరిస్తున్నారు. వట్టిచెరుకూరు మండలంలో శుక్రవారం అధికారులు భూమి సమాచారం సేకరించారు. చేబ్రోలు మండలంలో గ్రామాలను దాటి ఔటర్ రింగ్ రోడ్డు వట్టిచెరుకూరు మండలంలో ప్రవేశిస్తున్న అధికారులు చెబుతున్నారు. అనంతవరపాడులో పరిధిలోకి ప్రవేశించి అక్కడ నుంచి విజంపాడు, చామర్లమూడి, కన్నూతల, పుల్లడిగుంట, కొన్నిపాడు పంట పొలాల మీదుగా అమరావతి రోడ్డు వెళ్తున్నట్టుగా సూచించిన బోర్డులు. కాబట్టి అన్నీ కూడా అప్డేట్స్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డుపై చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. మరొక మంచి మా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మాకు కూడా పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ అనంటే వాళ్ళు ఇంకా మరిన్ని విషయాల కోసం కింద రిసెప్షన్లో ఇచ్చినటువంటి 70328235 నెంబర్కి కాల్ చేయగలని కోరుకుంటూ మీ ఏవిఎస్ నాయుడు రియల్ ఎస్టేట్ ఛానల్. బాయ్.